ఫ్రెండ్స్, మనము బైక్ మీద వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా కుక్క వెంబడించడం గమనించి ఉండి ఉంటాం. సో, ఇది ఎందుకు జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా కుక్కలు వేటాడే జంతువులు. తమ ముందు ఏదైనా వేగంగా వస్తువు కదిలితే అది తమ వేటాడే వస్తువుగా భావించి వెంబడించడం జరుగుతుందని నిన్న మొన్నటి వరకు చెప్పేవాళ్ళు. కాకపోతే రీసెంట్ రీసెర్చ్ ప్రకారం అది ఏమంటే టెరిటోరియల్ రెస్పాన్స్ అని అంటారు. ఎలా అంటే మనం ఒక చోట వాహనం నిలబెట్టినప్పుడు ఇతర కుక్కలు వచ్చి వాటిని మూత్రం చేయడం గమనించి ఉంటాం. అలాగే తర్వాత ఆ వాహనాన్ని తీసుకొని మనము రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎక్కడైతే కుక్క ఉంటుందో ఆ కుక్క ప్రాంతానికి చేరగానే ఆ రోడ్డు మీద ఉండే వేడి కారణంగా చక్రం యొక్క టైర్ కూడా వేడెక్కి ఆ టైర్ మీద ఉండే మూత్రం ఆనవాళ్ళు అలాగే ఉండి కుక్కలు ఆ మూత్రం యొక్క వాసనను పసిగట్టి ఇంకో కుక్క మా ప్రాంతానికి వచ్చిందేమో అని భావించి ఆ వాహనాన్ని వెంబడించడం జరుగుతుంది. ఇలా కుక్క అకస్మాత్తుగా మనల్ని వెంబడించినప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే మన వాహనం యొక్క వేగాన్ని తగ్గించాలి. అప్పుడు ఆ కుక్క ఇది నా వేటాడే వస్తువు కాదని భావించి అది నెమ్మదిగా ఉండిపోతుంది. ఒకవేళ కుక్క దాడి చేయడానికి ప్రయత్నిస్తే మన చేతిలో ఉన్న వస్తువులతో శబ్దం చేయాలి. అలాగే మన దగ్గర నీరు ఉంటే వాటి మీద నీరు చల్లాలి. అప్పుడు అవి నెమ్మదిగా ఉండిపోతాయి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.